నేను మీ అందరికీ చాలా కొంతమందికి తెలుసు, మాది కాకినాడ పట్టణము. అనేక పర్యాయములు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ సమయంలో మీరందరూ కూడా వాక్యాన్ని వినడానికి వచ్చారు. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఒకవేళ ఎవరైనా మీరు పక్కన వాళ్ళు పడుకుంటున్నారని మీకు అనిపిస్తే వారిని లేపండి. దయచేసి వారిని చూసి నవ్వొద్దు, వారిని లేపండి. చక్కగా మీరు వాక్యాన్ని వినండి. వాక్యము ముగింపబడిన తర్వాత దేవుని కార్యాన్ని చూస్తారు. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ భూప్రపంచం మీద ఈ 256 దేశాలలో జీవిస్తున్నటువంటి ఈ ప్రజలలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు, కొంతమంది మేధావులు ఉన్నారు, కొంతమంది జ్ఞానవంతులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు ఉన్నారు, కొంతమంది భేదవారు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పరిపూర్ణ ఆరోగ్యము కలిగిన వారు ఉన్నారు, కొంతమంది అంగవైకల్యము కలిగిన వారు ఉన్నారు, కొంతమంది అందచందాలు కలిగిన వారు ఉన్నారు, కొంతమంది ప్రియరా చామంచాయిలోగా మొత్తం మీద ఈ ప్రపంచం మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క సృష్టిలో నుండి, దేవుని యొక్క ఆలోచనలో నుండి దేవుడు తన అరచేతిలో చెక్కుకొని ఈ భూ ప్రపంచం మీద ప్రియరా మానవులను దేవుడు ప్రవేశపెట్టాడు. జాతులు వేరే ఉండొచ్చు, కులాలు వేరే ఉండొచ్చు, మతాలు వేరే ఉండొచ్చు ప్రియరా, మన ప్రాంతాలు వేరే ఉండొచ్చు, మన భాష వేరే ఉండొచ్చు, కానీ మన అందరిలో ఉన్నటువంటి రక్తము దేవుడిచ్చినటువంటి ప్రాణము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దేవుడు తన అనాది కాల సంకల్పంలో ప్రకృతిని అంతటిని కూడా నోటి మాటతో కలుగు చేశాడు. పర్వతాలు కలుగునుగా కంటే పర్వతాలు కలిగాయి, సముద్రమా కలుగునుగా కంటే సముద్రము కలిగింది. ప్రియరా, చెట్టులు పుట్టలు ఇవన్నీ కలుగునుగా కంటే కలిగాయి. కానీ దేవుడు నిన్ను నన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. సగము కుక్కలాగో, సగము మనిషిలాగో, సగం మేకలాగో, సగము వేరే జంతువులాగో కాదు, కానీ దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనుషులను సృష్టించాడు. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఆ సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రజలందరూ ఒక్కటే, ప్రజలందరూ ఒక్కటే, మీరందరూ నా పిల్లలు, నా నుండి కలుగ చేయబడిన వారు, నా నుంచి మీరు సృష్టించబడిన వారు, నాలో నుండి వచ్చిన వారు అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రియరా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి భావన కూడా అదే. కానీ ఈరోజు మనుషులు మనమందరం ఒకటే అంటే ఒప్పుకోరు. మీ అందరికీ తెలుసా తెలీదా? మనం అందరం ఒకటే అంటే కొంతమంది ఒప్పుకోరు. నేను యజమానిని రా, నువ్వు కూలోడివి. నా క్యాస్ట్ ఎక్కువరా, నీ క్యాస్ట్ తక్కువరా. నేను ధనవంతుడినిరా, నువ్వు పేదవాడివిరా. నేను చదువుకున్నవాడిని, నువ్వు చదువుకోలేని వాడివిరా. ప్రియరా, ఈ ప్రజలలో ఈ వ్యత్యాసం అనేది మనకు కనబడుతూ ఉంది. ఈ ప్రజలలో ఈ తారతమ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రియరా, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు తెలుసా? నీ మీద కురిపిస్తున్న వర్షము నీ పక్కవారి మీద కూడా కురుస్తూ ఉంది. నీ మీద పడుతున్నటువంటి ఎండ నీ పక్కవారి మీద పడుతుంది. మనందరికీ సమానంగానే దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ దేవునిని మనము విడిచిపెట్టి ఆ దేవునిలో నుంచి మనము తొలగిపోయి ప్రియరా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినటువంటి మార్గాల వైపు మనము తిరుగుతూ ఉన్నాం. చదువుదాం ఒక్కసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మరియు సమస్త భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచి ప్రియరా, ఈ భూమి మీద మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారట? ఒకే ఒక్క కుటుంబం నుంచి వచ్చారట. ఒకే ఒక్కరి నుంచి వచ్చారట. ఆ మొదటి కుటుంబము ఆదాము అవ్వలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఈ మొదటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ ప్రజలే అనేక ప్రాంతాలుగా, అనేక భాషలు మాట్లాడేవారుగా, అనేక జాతుల వారుగా, రకరకాలుగా మనము విభజించుకుంటూ కూడా మనము మన జీవనాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పమంటారా? మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, డాక్టర్ ఏమంటాడు? అర్జెంటుగా రక్తం ఎక్కించాలండి అంటాడు.
అప్పుడు వెంటనే మీరు మనిషి దగ్గరికి వెళ్తారా లేదా కుక్క దగ్గరికి వెళ్తారా? ఆలోచన చేయండి. మీరు మనిషి దగ్గరికి వెళ్తారా, లేదంటే మా దగ్గర 4 గేదెలు ఉన్నాయండి, ఆ గేదెల రక్తం ఎక్కించుకుంటామని అంటారా? ప్రియరా, ఒకవేళ మీ ఇంట్లో ఎన్నో పెంపుడు జంతువులు ఉండొచ్చు, కానీ మీకు కావాల్సింది మనిషి రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మనిషి రక్తమే మనిషికి ఉపయోగపడుతుంది, కానీ ఏ జీవరాశి రక్తము, ఏ జంతువు రక్తము కూడా ఏ మనిషికి ఉపయోగపడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సృష్టి వెనుక అంత గొప్ప రహస్యము దాగి ఉంది. కనుక ప్రియరా, మన రక్తంలో భేదాలు ఉండొచ్చు. ఏ పాజిటివ్ అని, బి పాజిటివ్ అని, ఓ నెగిటివ్ అని, ఇలా భేదాలు ఉండొచ్చు, కానీ మనిషి రక్తం ఎవరికి ఎక్కించాలి? మనిషికే ఎక్కించాలి. ప్రియరా, మనిషికి అనారోగ్యం వస్తే, మనిషికి రక్తం కావాల్సి వస్తే, ఆ మనిషి రక్తమే ప్రియరా ఆ మనిషికి అవసరమై ఉంది. కానీ ప్రియరా, ఆ రక్తము ఈరోజు మలినమైపోయింది. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము మలినమైపోయింది. దీన్ని ఎవరో మలినం చేయలేదు, మనమే మలినం చేసుకున్నాం. మన రక్తంలో పరిశుద్ధత లేదు, మన రక్తంలో నీతి లేదు. ప్రియరా, ఈ రక్తము పరిశుద్ధపరచబడాలి. ఈ రక్తము ప్రియరా నీతిమంతుని రక్తముగా మార్చబడాలి. అంటే ఏ సబ్బు వాడితే బాగుంటుంది పాస్టర్ గారు? చెప్పండి అమ్మ, ఎంత శ్రద్ధగా వింటున్నారు. ఏ సబ్బు వాడితే మన రక్తము పరిశుద్ధపరచబడుతుంది, ఏ పౌడర్ వాడితే మన రక్తం పరిశుద్ధపడుతుందంటే, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి మనిషి రక్తంలో పాపము ఇమిడి ఉంది. గొప్పవారుగా ఉండవచ్చు, జ్ఞానవంతులుగా ఉండవచ్చు, విద్యావేత్తలుగా ఉండవచ్చు, శాస్త్రులుగా, పండితులుగా, జ్ఞానవంతులుగా, మేధావులుగా, తత్వజ్ఞానులుగా ఎంతోమంది ఉండవచ్చు, కానీ సంఘ సంస్కర్తలుగా ఎంతోమంది ఉండవచ్చు, కానీ వారందరి రక్తము కూడా మలినమై ఉంది. కనుక నా రక్తాన్ని ఎవరు కూడా పరిశుద్ధపరచలేరు, మీ రక్తాన్ని కూడా ఎవరు పరిశుద్ధపరచలేరు. మనందరి రక్తం పరిశుద్ధపరచబడాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన రక్తం కావాలి. మన భారతదేశంలో అనేక మంది ప్రియరా మేధావులు, జ్ఞానులు పరిశీలన చేస్తున్నారట. మనలను పరిశుద్ధపరిచేదెవరు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దేదెవరు, మనను పవిత్రులుగా మార్చేదెవరు అని పరిశీలన చేస్తూ 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 ఉంటే వారు పరిశీలనలో ఒక రహస్యం బయటపడింది. 2020 సంవత్సరాల క్రితము యెరూషలేములో, యూదయ బెత్లెహేములో పాపమంటని ఒక రక్తముతో పరిశుద్ధుడు జన్మించాడు. ఆయన మానవులందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన భూమి మీద జీవించినది మొదలుకొని, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆయన రక్తంలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు. ఆయన రక్తంతోనే మన పాపములు కడగబడతాయి, ఆయన రక్తముతోనే మన రక్తము పరిశుద్ధపడుతుందని మన దేశంలో ఉన్నటువంటి మేధావులు తెలుసుకున్నారు. కానీ దాన్ని కొంతమంది అంగీకరించలేదు. కాబట్టి ఈ వార్త అనేక దేశాలకు తాకింది, అనేక దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు అంటున్నామే సువార్త ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చింది అంటున్నాం. కాదు ప్రియరా, మొట్టమొదటిగా సువార్త మన భారతదేశంలోనే పుట్టింది, యెరూషలేము తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ సత్యాన్ని అడ్డగించేవారు ఎక్కువ మంది ఉంటారు. మీరు గమనించండి, తప్పుని ప్రోత్సహించేవారు ఎక్కువ మంది ఉంటారు, సత్యాన్ని ప్రోత్సహించేవారు తక్కువ మంది ఉంటారు. పాపాన్ని ప్రేమించేవారు, పాపాన్ని ఎంకరేజ్ చేసేవారు సమాజంలో మనకి ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. చాలాసార్లు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీల్లో కానీ, లేదా మనం పనిచేస్తున్నటువంటి ఆ స్థలాల్లో కానీ, మీరు పర్ఫెక్ట్గా పని చేయండి, మీ మీద చాలా నిందలు వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా పని చేయండి, మీరు సమయానికి వెళ్ళి సమయానికి రండి, న్యాయంగా యథార్థంగా మీరు పని చేయండి, మీ మీదకు చాలా ఒత్తిడి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? మంచిని ఎవరు ప్రేమించరు, యథార్థతని ఎవరు ప్రేమించరు, నీతిని ఎవరు ప్రేమించరు. అందరూ కూడా పాపాన్ని ప్రేమిస్తారు, పాపాన్ని ప్రోత్సహిస్తారు, చెడుని ఎంకరేజ్మెంట్ చేస్తారు. అందుకే పాపం పెరిగిపోతుంది. ప్రియరా, మీకు తెలుసా పాపం ఎంతగా పెరిగిపోతుందో తెలుసా? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. పాపము ఎలా పెరిగిపోతుందో, మనుషులు ఏ విధంగా విచ్ఛిన్నమైపోతున్నారో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము
6వ వచనం చదువుదాం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనమందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బంధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఏంటట? గొర్రెలు కదండి, మేం కదని అంటారా? ఏమండి, మధ్యకాలంలో అండి చాలామంది క్రైస్తవుల్ని వీళ్ళు గొర్రెలంటారా అంటున్నారు. నిజమేనండి, మనం గొర్రెలవే. గొర్రెలు అనగా అర్థం ఏంటో తెలుసా? జ్ఞానము కలిగిన జీవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ జ్ఞానము కలిగిన జీవి, ఈ గొర్రె ఏమైపోతుందట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఎందుకు గొర్రెలతో పోల్చాడు? మీ అందరికీ బాగా తెలుసు. ఈ సంగమర మండలంలో నేను ఎప్పుడొచ్చినా గొర్రెల మంద నాకు తారుసు పడుతూనే ఉంటాయండి. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఈరోజు నాకు గొర్రెల మంద తారుసు పడలేదేంటి అనుకుంటున్నాను. ఇందాక నేను చార్లెస్ పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు అలా కొంచెం మార్కెట్ వైపు వెళుతూ ఉంటే ఒక గొర్రెల మంద కనిపించింది. ఏంటి, ఆ గొర్రెల మంద దగ్గర వెనకాదలో ఒక ఆయన కర్ర పట్టుకుని ఉన్నాడు, ముందు ఒక ఆయన కర్ర పట్టుకుని ఉన్నాడు, మధ్యలో ఒక ఆయన కర్ర పట్టుకుని ఉన్నాడు. ఏంటి అంటే ఆ గొర్రెలు నడిపించడానికి 3 వ్యక్తులు ప్రొడక్షన్ చేస్తున్నారు. కానీ ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇందా మీరు గమనించారండి? ఏంటి, కొన్ని గొర్రెలు అటు వెళ్ళిపోతున్నాయి, కొన్ని గొర్రెలు ఇటు వెళ్ళిపోతున్నాయి, కొన్ని గొర్రెలు అలా వెళ్ళిపోతున్నాయి. ఏంటి, ఆ గొర్రెలను నడిపించేటువంటి కాపరి వాటిని పిలుస్తూ ఉన్నాడు. అవి ఏం చేస్తున్నాయి? మాట వినడం లేదు, అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రియరా, అలానే ఈరోజు మానవులు ఏమైపోయారు తెలుసా? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలగెను. అంటే ఎవరికి ఏది నచ్చిందో, ఎవరికి ఏ మార్గం కావాలో దేవుడు చాలా మార్గాలు ఇచ్చాడండి. ఏమండి, మన ఇంట్లో అన్నీ ఉంటాయి. మీరు టీ తాగుతారా? ఎవరైనా ఇక్కడ అందరూ టీ తాగుతారు కదా? టీ బాగా తాగుతారా? టీ తాగడం మానేయండి. ఏంటి, గ్యాస్ట్రిక్లన్నీ కూడా తగ్గుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు టీ తాగుతున్నటువంటి మీరు టీలో మీరు పంచదార వేసుకుంటారా, కారం వేసుకుంటారా? పంచదార వేసుకుంటారు. మీ ఇంట్లో మీ వంటగదిలో కారం కూడా ఉంది కదా, మీ వంటగదిలో ఉప్పు కూడా ఉంది కదా, మీ వంటగదిలో ఇంకా మసాలాలు కూడా ఉంటాయి కదా, స్టార్ మసాలా, తర్వాత అభిరుచి, రకరకాల మసాలాలు ఉంటాయి. అవి ఎందుకు వేసుకోరు? ఆ టీలో పంచదార వేయాలి లేదా బెల్లం వేయాలి. షుగర్ పేషెంట్లు ఉంటారు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? బెల్లం వేసుకుంటారు. అంటే మీ ఇంట్లో మీ టీలో ఏం వేసుకోవాలో మీకు తెలుసు. అన్నీ ఉంటాయి కానీ అన్నీ వాడం. అలాగే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ అన్ని మార్గాలలో మనం ప్రయాణం చేయకూడదు ప్రియరా. అన్ని మార్గాల వైపు మనం అడుగులు వేయకూడదు. ఎందుకే తెలుసా? దేవుడు ఒకే ఒక మార్గం చెప్పాడు, పరలోకానికి నేనే మార్గం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారట? తమకు నచ్చిన మార్గముల వైపు తిరుగుతూ ఉన్నారట. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు వెళ్ళిపోతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చదువుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాపారాలు వారు చేస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వివాహాలు వారు చేసుకుంటున్నారు. అదంతా బాగానే ఉంది కానీ ఏంటి, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం విషయంలో ఇష్టం వచ్చినటువంటి మార్గాలను ఎంచుకుంటున్నారట. ఈ మార్గం నాకు నచ్చిందండి, ఈ మార్గం నాకు నచ్చిందని అని ఎవరికి నచ్చిన మార్గం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చిన మార్గం వైపు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏంటి, మొన్న నేను ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ శ్మశానం దగ్గర నడుచుకుని వెళ్ళిపోయాడు. ఇలాగా అమ్మ ఎక్కడికి నడుచుకుని వెళ్ళిపోయాడు అంటే ఎందులో ఉన్నాడు? ఇప్పుడు ఫోన్లో మునిగిపోయాడు. ఇక అది ఏ మార్గం ఆయన కనిపించట్లేదు. ఆ శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు. ఒరే అందరూ ఆశ్చర్యపోతున్నారు, అది ఏంట్రా శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు ఏంటని. ప్రియరా, ఏంటి, ఒక అమ్మాయి మన ఫోన్ మాట్లాడుకుంటూ ఈ పందులు తింటాయి కదండి, చెత్త తెలుసా? పందులు తింటే చెత్త ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. అంటే ఏమైపోయింది? మర్చిపోయింది. ఆమె ఎక్కడుందో, ఏ మార్గంలో వెళ్తుందో ఆమె మర్చిపోయింది. మర్చిపోయి
ప్రియరా తన మార్గాన్ని విడిచిపెట్టి తనకు నచ్చిన తనకు తెలిసిందో లేదో తెలియదు కానీ, తనకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, ఆమె తెలుసో తెలియకో మొత్తం మీద తన మార్గాన్ని మర్చిపోయింది. ఈరోజు చాలా మంది ప్రియరా రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు, రకరకాల మార్గాల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు, రకరకాల మార్గాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, తమకిష్టమైన త్రోవకు తొలగెను. ప్రియరా మన వస్త్రం విషయంలో మార్పులు ఉండొచ్చు, ఏమండి? మీ తిండి విషయంలో మార్పులు ఉండొచ్చు. కొంతమంది బిర్యానీ తింటారు, కొంతమంది ఇంకొక ఐటమ్ తింటారు. మీరు కట్టుకునే వస్త్రాల్లో మార్పు ఉండొచ్చు, మీరు కట్టుకునే బిల్డింగుల్లో మార్పు ఉండొచ్చు, మీరు చదువుతున్న చదువుల్లో మార్పులు ఉండొచ్చు. కానీ మీ జీవితానికి సంబంధించినది, మీ భవిష్యత్తుకి సంబంధించినది ప్రియరా, ఈ భూమి మీద మరణము తర్వాత నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గమును నీవు భూమి మీద ఉండగానే నిర్ణయించుకోవాలి. ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గము నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమునై ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ప్రసంగి సామెతల గ్రంథములో మరొక మంచి మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ఎందుకు ఈ ప్రజలు దారి తొలగిపోతున్నారు, ఎందుకు ఈ ప్రజలు మార్గం తొలగిపోతున్నారు, ఎందుకు ఈ ప్రజలు తమకు ఇష్టమైన మార్గాలు ఎంచుకుంటున్నారంటే, ప్రసంగి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నీవు ముందుకు జ్ఞాని అవుటకు ఆలోచన విని. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. నీవు ముందుకు జ్ఞాని అవుటకు ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలు ప్రియ, ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. దేవుని యొక్క దైవోక్తి లేని ఎడల ప్రజలు, చూడండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం అండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా ఏంటి పాస్టర్ గారు? ఏదో కొత్త భాషలా ఉందే, ఏదో కొత్త పదంలా ఉందే. దేవోక్తి అనగా అర్థం ఏంటో తెలుసా? దేవోక్తి అనగా అంటే ఒక దర్శనము లేని ఎడల, అంటే నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల దర్శనము లేని ఎడల ఏం చేస్తారట? కట్టులేక తిరుగుతూ ఉంటారట. కొన్ని ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను. ప్రియరా, చాలా మంది గృహాలలో భర్త పనికి వెళ్ళి కష్టపడి సంపాదిస్తాడు, కానీ ఏం చేస్తాడు? ఆయన్ని వాటన్నిటిని కూడా అక్కడ ఒక అందమైన లైటింగ్లతోటి జిగ్జిగ్మంటూ చక్కగా కనులకు విందుగా ఆకర్షించేదిగా ఒక మంచి షాపు కనబడుతుంది అనుకుంటూ ఉంటాడు. ఉదయం నుంచి నేను పని చేసి వస్తున్నాను కదా, ఇదేదో చాలా బాగుంది, రంగురంగులుగా వస్తుంది, అయ్యో లోపలంతా ఏంటి ఎర్రగా కనబడుతూ ఉంది, ఒకసారి వెళ్ళొద్దామని ఏం చేస్తాడు? లోపలికి వెళ్తాడు. వెళ్ళేటుంటాడా? జేబుల డబ్బులన్నీ కూడా వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆడి దగ్గర ఉందంతా ఏం చేస్తాడు? లోపల వేసుకుంటాడు. ఏంటది? మందు. లోపల వేసుకుంటాడు. ఇప్పుడు ఆ కుటుంబం పట్ల ఒక దర్శనం కానీ, ఆ భార్య పట్ల అయ్యో నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు, నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది, ఇంట్లో రేషన్ కావాలి, ఇంట్లో సరుకులు లేవని, ప్రియరా ఆ కుటుంబం పట్ల ఒక దర్శనం ఉన్నటువంటి వ్యక్తి మార్గం తప్పిపోతాడా? ఆలోచన చేయండి. ఉదయం నుంచి కష్టపడిన సాయంత్రం వరకు పని చేసి రెక్కల ముక్కలు చేసుకొని చెమటోర్చి సంపాదించినటువంటి ఆ 500 రూపాయలు మధ్యలో ఖర్చు పెడతాడా? కుటుంబం పట్ల ఒక దర్శనం ఉన్న వ్యక్తి, బిడ్డల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి, భార్య పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ధనాన్ని అలా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టడం. చాలా మంది దర్శనం లేక ఏం చేస్తున్నారట? కట్టులేక తిరుగుతూ ఉన్నారట. కొంతమందికి దర్శనం ఉండదు. ఎందుకు బతుకుతున్నవారంట? బతకాలి కదండి, బతకాలి కదా. మరి ఎందుకు బతుకుతున్నావు? తినడానికి బతుకుతామండి, ఇంకా తినడానికి బతుకుతామండి, ఇంకా
మేము పడుకుంటామండి ఎక్కువగా. అంటే తినడం, తిరగడం, పడుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయండి. వారి జీవితంలో ఎదుగుండదు. ఏంటి ప్రియరా, వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అయ్యో అయ్యో కుటుంబం ఏంట్రా ఇలాగైపోతుంది, బిడ్డల పరిస్థితి ఇలాగైపోతుంది, నీ భార్య ఇలాగైపోతుంది ఏంటంటే నాకు అన్నీ అనవసరం అండి. ఎవరు వాళ్ళు? దర్శనము లేని వారు, కుటుంబం పట్ల ఏంటి బాధ్యత లేని వారు. అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ తమ కుటుంబ జీవితాలను కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు ప్రియరా. అనేక మంది రకరకాల చెడు వ్యసనాలకు పాల్పడుతూ ఉన్నారు. అనేక మంది రకరకాల వాటికి రకరకాల దుర్వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఏంటి ప్రియరా, వారి వల్ల ఎవరికి ఉపయోగము లేక, వారి వల్ల ఎవరికి మేలు లేక, ఏంటి కుటుంబానికి భారంగా, సమాజానికి అవమానకరంగా ఎన్నో జీవితాలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎన్నో జీవితాలు శిథిలమైపోతూ ఉన్నాయి. ఎన్నో జీవితాలు మన కళ్ళ ముందు రాలిపోతూ ఉన్నాయి. ఎవరిని వారు బాగు చేస్తారు? ఒరే బాబు, మందు మాడారంటే మానేస్తాడా? చెప్పండి చెప్పండి చెప్పండి, మానేస్తాడా? ఏంటి ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఒకవేళ మీ గృహాలలో తాగిన భర్తలు లేకపోతే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తాగిన భర్తలు ఉంటే మీ భర్తలకు మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు? ఒకవేళ మీ బంధువుల్లో తాగిన వారు ఉంటే మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు తాగడం మానేయమని? మారేరా? మారతారా? అది సాధ్యమవుతుందా? నో, ఇంపాసిబుల్. అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు. వారికి దర్శనం లేదు. అయ్యో, నేను ఒక మంచి మార్గంలో ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారికి దర్శనం లేదు ప్రియులరా. వారికి కుటుంబం పట్ల బాధ్యత లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. మేము చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు, జాగ్రత్తగా వినాలి, నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లో 100 రూపాయల నోట్లు, అంటే ఇంచుమించు 1996 కిందటి విషయం చెప్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లో 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు అక్కడక్కడ దొరుకుతూ ఉండేవి. ఆ ఉదయాన్నే నేను లేచినప్పుడు అవన్నీ కూడా నేను పట్టుకునేవాడిని. ఏంటంటే మా నాన్నగారు రాత్రి తాగేసి వచ్చి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవాడు. అన్ని డబ్బులు మీకు ఎలా వచ్చాయంటే, అప్పుడు మాకు వ్యాపారాలు ఉండేవి. మాకు వ్యాపారాలు మామూలుగా ఉండేది కాదండి. అప్పట్లో వ్యాపారాలు మంచి ఆరి తేరినటువంటి వ్యాపారం, మంచి పేరు, గుర్తింపు. మా తాతగారు వాళ్ళ నాన్నగారు దగ్గర నుంచి వ్యాపారాలు గొప్ప విపరీతమైన ఫలింపు. వాటితో ఒక పెద్ద పేరు సంపాదించుకున్నారు మా తాతగారు. చాలా ధనాన్ని సంపాదించారు. మంచి వ్యాపారాలు. ఆ రోజుల్లో మా నాన్నగారు మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించారండి. మా కాకినాడ పట్టణంలో దుమ్ములపేట ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు లేరు. కావాలని మీరు వచ్చి చూడండి, ఒక 4-5 కుటుంబాలు తప్ప ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు లేరు. కానీ మేము ప్రైవేట్ స్కూల్లో మేము చదువుకునే వాళ్ళం. ఆ టైంలో ప్రియరా, మాకు చాలా ఆస్తి ఉండేది, మంచి ఇల్లు ఉండేది, స్థలాలు ఉండేవి, చక్క వ్యాపారం ఉంది, మాకు మంచి గౌరవం ఉంది. ఇంకో విషయం చెప్పమంటారా? టీవీ అంటే ఎవరికి తెలియదండి. ఆ రోజుల్లో టీవీ అంటే తెలీదు, రేడియో అంటే తెలియదు ఆ రోజుల్లో. కానీ మా ఇంట్లో అవన్నీ ఉండేవి. ఆదివారము 4 గంటలకు ఒక సినిమా వస్తే మా వీధంతా నిండిపోయేది, మా ఇల్లంతా నిండిపోయేది. ఇక్కడ మా చిన్నాన్నగారు, మా పిన్ని గారు చాలా మంది ఉన్నారు. వారిని అడగండి, మీకు తెలుస్తుంది ప్రియరా. విపరీతమైనటువంటి ఆస్తి, పేరు, గుర్తింపు అన్నీ ఉన్నాయి. కానీ ప్రియరా, మా నాన్నగారికి త్రాగుడు అలవాటు ఉంది. కుటుంబంలో లేక పుట్టిన కుమారుడు, గారాల కుమారుడు, 5 ఆడల తర్వాత పుట్టినవాడు. చాలా అపురూపంగా పెరిగాడు. మందుకు అలవాటు పడ్డాడు. వివాహమైన మారలేదు, పిల్లలు పుట్టినా మారలేదు. ప్రియరా, మాకు ఊహ తెలిసినప్పుడు మేము అంత ధనాన్ని చూసాము. కానీ నాకు 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రోడ్ల మీద పడుకునే వాళ్ళం, రోడ్ల మీద ఉండేవాళ్ళం. కారణం ఏంటి తెలుసా? అవన్నీ కూడా మా నాన్నగారు దుర్వ్యసనాలకు అలవాటు పడి స్థలాలు అమ్మాడు, ఇల్లు అమ్మాడు, వ్యాపారం అమ్మాడు, అన్నీ అమ్మేశాడు. మేము రోడ్ని పడిపోయాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సహాయం చేసేవారు కాదు. కానీ
ఆ రోజుల్లో ప్రియరా ఏంటి ప్రియరా, చాలామంది మమ్మల్ని చూసని వారు, ఒకప్పుడు వీళ్ళకి ఎంత పేరుండేదండి, ఒకప్పుడు వీళ్ళ తాతగారికి ఎంత పేరుండేదండి, అయ్యి బాబోయ్ వీళ్ళలో ధనం ఏంటండి, ఒకప్పుడు అలా ఉండేది, అయ్యి బాబోయ్ వీళ్ళు చాలా గొప్పోళ్ళండి అంటూ ఉండేవారు. ప్రియరా, దర్శనం లేని వ్యక్తి, కుటుంబ బాధ్యత లేని వ్యక్తి, కుటుంబ విలువ లేని వ్యక్తి ఈరోజు ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక ఈ స్వరము వింటున్నటువంటి వారిలో ఒకవేళ ఎవరైనా ఏంటి దేవోక్తి లేని వారిగా ఉంటే, దర్శనం లేని వారిగా ఉంటే, ఏంటి కుటుంబం పట్ల బాధ్యత లేని వారిగా ఉంటే, కుటుంబం పట్ల విలువ లేని వారిగా ఉంటే, దయచేసి రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపిస్తే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది, నీ జీవితము దీవెనకరంగా మారుతుంది, నీవు అనేక మందికి మేలుకరంగా మారుతుంది. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియరా, దేవోక్తి లేని ఎడల ప్రజలు నశించిపోతారు. చాలా మంది తల్లిదండ్రులు ఏమండి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారండి. వారికి ట్యాబ్ కావాలి ట్యాబ్ కొంటారు, బైక్ కావాలంటే బైక్ కొంటారు, ఏం కావాలంటే కొంటారు. కానీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఆలోచించరు, పిల్లలు ఎలా ఎదుగుతున్నారో ఆలోచించరు. ఏంటి కొంత వయసు వచ్చిన తర్వాత అంటది, పాస్టర్ గారు ఈ మా అబ్బాయి సరిగ్గా ఇంటికి రావట్లేదండి, మీరు కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఒక ఆవిడ అంటది, ఏమండి ఈ మధ్య మా అమ్మాయి తెగ ఫోన్లో మాట్లాడుతుందండి, మీరే ఏదో ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పిల్లల్ని గాలి కుదిరేస్తాం, పిల్లల్ని దైవభక్తులు పెంచాం, పిల్లలకి విలువలు నేర్పించాం. ఏంటి వారు మార్గము తప్పిపోయిన తరువాత, వారు దారి తొలగిపోయిన తరువాత, ఏంటి వారు మార్గము చెడిపోయిన తరువాత, వారి ఆలోచనలు లోకానుసారంగా వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి బాధపడుతూ ఉంటాం, వారి గురించి ఏడుస్తూ ఉంటాం. ఏంటి ఈ మధ్య కాలంలో ఒక తల్లి గారు క్షమించాలి ఒక తల్లి గారు తన కుమారుడికి సంబంధాలు రావట్లేదని చాలా బాధపడుతుంది. కుర్రోడు బాలేడా పాస్టర్ గారు అంటే, అమ్మో చాలా బాగుంటాడండి, నాకన్నా అందంగా ఉంటాడు, అమ్మో నాకన్నా హైట్గా ఉంటాడు, ఓ చక్కగా టిప్ టాప్గా ఉంటాడు, చదువుకోలేదేమో అండి పాస్టర్ గారు. లేదు బాగానే చదువుకున్నాడు, మరి ఎందుకండి సంబంధాలు రావట్లేదు? కారణం చెప్పమంటారా? ఏంటి ఈ యవ్వన వయసులో జాగ్రత్తగా వినాలి, కొన్ని కుటుంబాలలో యవ్వన బిడ్డలకు సంబంధాలు రావట్లేదు, మీరు బాధపడుతున్నారని దేవుడు నాకు చూపిస్తున్నాడు. అందుకే ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియరా, ఆ కుమారుడు లోకానుసారంగా తిరుగుతూ ఉండేవాడు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు, ఈ బండి వేసుకొని రొయ్ రొయ్ రొయ్యమని ఇలా అటు ఇటు విచ్చలవిడికి తనంగా తిరుగుతూ ఉండేవాడు. రకరకాలుగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు, దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు, చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఇవన్నీ తెలిసిన ప్రజలు పిల్లనిస్తారా? ఎలా ఇస్తారు చెప్పండి అమ్మా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇస్తారా? ఒకవేళ తెలియదండి, ఇదిగో కాకినాడకి శంఖవారికి 50 కిలోమీటర్లు కదా, ఒకవేళ శంఖవారం వచ్చేద్దామండి, శంఖవారం లేదని సంబంధం ఉందేమో చూసుకుందామని అంటే, శంఖవారంలో మాకు బంధువులు లేరేంటి, ఇదిగో మా మమ్మీ ఉంది, ఇదిగో నా సహోదరుడు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని అడగమా మేము, వారికి చెప్పమా? ప్రియులారా, తెలిసిన వారు ఎవ్వరు కూడా పిల్లనెవరు. అదే నీ కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు పెంచితే, దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తే, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అందిస్తే, నువ్వు సంబంధాల కోసం తిరగక్కర్లేదు, తన్నుకుండా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుతూ వస్తారు. పలానా ప్రాంతంలో పలానా వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి ప్రార్థనాపరుడట, మందిరానికి వెళ్తాడట, జ్ఞానవంతుడట, తెలివైన వాడట, కుటుంబ విలువలు తెలిసిన వాడట, బాధ్యత నెరిగిన వాడట. అలాంటి వారికి మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందండి అని వెతికి నీ దగ్గరికి వస్తారు. ప్రియులారా, ఈరోజు ఎంతో మంది యవన బిడ్డల జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అందరికీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదండి, కరోనా వైరస్ కంటే డేంజర్ అండి. అది వచ్చింది వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వైరస్ ఎప్పుడు వెళ్ళదు, నీతోనే ఉంటుంది. ఇది నిన్ను సర్వనాశనం చేసే వరకు ఈ వైరస్ లానే ఉంటుంది. ప్రియరా, సర్వనాశనం అయిపోతున్న తర్వాతే మనకు అర్థమవుతుంది.
నేను ముగించేస్తున్నాను, ముగింపులోకి వెళ్తూ ఉన్నాను. ప్రియరా, మనం ఇందాక చదువుకున్నటువంటి భాగంలోనికి మనం వద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇంకా పైనుంచి చదువుదాం అమ్మా. ఆయన ఒలివ కొండ దగ్గరనున్న బెత్సెగా బెతానియా అను గ్రామముల సమీపముగా వచ్చినప్పుడు. అందరూ జాగ్రత్తగా వినాలి, ముగింపుకు వస్తూ ఉన్నాను. ఈ మాటలు మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. చదవమ్మా. సమీపంగా వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. అందులో మీరు ఆ ఊరిలోనికి మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనాను అప్పుడు ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడని చెప్పి వారిని పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు వారి కనుదృష్టి ఒక ప్రాంతం మీద పడింది. ఆ ప్రాంతంలో కట్టబడి ఉన్న ఒక గాడిద మీద ఆయన కనుదృష్టి పడింది. అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారంటే, అయ్యా, ఒక ప్రాంతంలో ఒక గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిద చాలా దినాలుగా అక్కడ కట్టబడి ఉంది. ఆ గాడిద వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఆ గాడిద చాలా నలిగిపోతుంది, అక్కడ కుమిలిపోతూ ఉంది, అక్కడ యాతన పడుతూ ఉంది. ఆ గాడిద ఎన్నో దినాలుగా అక్కడ కట్టబడి ఉంది. మీరు వెళ్ళండి, ఆ కట్లు విప్పండి. ఆ కట్లు విప్పి ఆ గాడిదను నా దగ్గరకు తీసుకుని రండి. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, ఇది ఎందుకు మీరు తీసుకుని వెళ్తున్నారని. అప్పుడు చెప్పండి, ఈ గాడిద ప్రభువునకు కావలసి ఉన్నది. ఎందుకో తెలుసా? ఈ గాడిద చాలా దినాలుగా అక్కడ కట్టబడి ఉంది. ఈ గాడిద ఎన్నో దినాలుగా నలిగిపోతుంది, కుమిలిపోతూ ఉంది. ఈ గాడిద మీద ఎన్నడను ఏ మనుషుడు కూర్చొని ఉండలేదు. ఈ గాడిద ప్రియరా ఎన్నో దినాలుగా కృషించిపోయి నలిగిపోయి తన జీవితం నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నానా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నన్ను నలిగిపోతూ ఉంటుందట ఆ గాడిద. ప్రియులరా, ఈరోజు అనేక మంది అలా గాడిద కట్టబడినట్టుగానే అనేక మంది కట్టబడి ఉన్నారు. అనేక మంది బంధకాల చేత కట్టబడి ఉన్నారు. అనేక మంది దుర్వ్యసనాల చేత కట్టబడి ఉన్నారు. అనేక మంది చెడు అలవాట్ల చేత కట్టబడి ఉన్నారు. అనేక మంది చెడు చూపుల చేత కట్టబడి ఉన్నారు. అనేక మంది రకరకాల వ్యసనాల చేత కట్టబడి ఉన్నారు. ఆ కట్టబడినటువంటి వారి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అలా కట్టబడిన వారు నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నానా, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి నలిగిపోతున్నారు, కుమిలిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్ళండి, వారి కట్లు తెరపండి. అందుకే ఈ సభలను దేవుడు ఏర్పాటు చేశాడు. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, గాడిద చేయవలసిన పనేంటి? చెప్పండి. గాడిద చేయవలసిన పనేంటి? బరువులు మొయ్యాలి. ప్రియారా, బరువులే కాదండి, మనుషులు కూడా మోసుకుని వెళ్తాయి. ఆ రోజుల్లో గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ప్రియారా, ఇప్పుడు ఈ బరువులు మోయవలసినటువంటి గాడిద, బరువు అనగా దేనికి సాదృశ్యం? బాధ్యతకు సాదృశ్యం, కష్టానికి సాదృశ్యం. ప్రియారా, ఈ బరువు మోయవలసినటువంటి గాడిద అక్కడ కట్టబడి ఉందట. ఆ గాడిద అక్కడ కుమిలిపోతుంది, అక్కడ కృషించిపోతుంది. బరువు మోయవలసిన ఆ గాడిద ఎందుకు పనికి రావట్లేదు, ఎందుకు ఉపయోగం లేదు? అనేక మందిని తన మీద ఎక్కించుకొని అది ప్రయాణం చెయ్యాలి, దాని మీద అనేక బరువులు పెట్టాలి. కానీ అది ఎవరికి ఉపయోగం లేదు. కారణం ఏంటో తెలుసా? కట్టబడి ఉంది. బంధకాల చేత కట్టబడి ఉంది, కట్టల చేత కట్టబడి ఉంది, తాళ్ళ చేత కట్టబడి ఉంది ఆ గాడిద. ఆ గాడిదను అనేక మంది చూస్తూ ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. నాకెందుకండి, నా బ్రతికే బాలేదు అని కొంతమంది అనుకుంటారు. వాడి కట్టబడితే నాకేమొస్తుంది, వాడికి స్వాతంత్రం వస్తే నాకేమొస్తుంది, వాడు ఎలా పోతాడో పోనీ, ఆవిడ ఎలా పోతుందో పోనీ, నాకు సంబంధం లేదు.
నా బ్రతుకు నాదే, నా జీవితం నాదే. ప్రియురా, మన కళ్ళ ముందు ఎంతో మంది కట్టబడి ఉంటారు. వ్యభిచారం చేత కట్టబడి ఉంటారు, తాగుడి చేత కట్టబడి ఉంటారు, అబద్ధాల చేత కట్టబడి ఉంటారు, మోహపు చూపుల చేత కట్టబడి ఉంటారు, దొంగతనాల చేత కట్టబడి ఉంటారు. ఇలా అనేక రకాలుగా ప్రజలు కట్టబడుతూ ఉన్నా మనము పట్టించుకోము. ఎందుకంటే మనకు కూడా కొన్ని బంధకాలు ఉన్నాయి. కానీ ప్రియరా, ఆ బంధకాలు విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన అంటున్నాడు, ఆ గాడిద మీద ఎన్నడూ ఏ మనుషుడు కూర్చొని ఉండలేదు. అడుగుతారు, ఎన్నో దినాలుగా వాడక్కడే కట్టబడి ఉన్నాడు, మీరేంట్రా మందిరాన్ని తీసుకెళ్తారు, మీరేంట్రా వాడిని జ్ఞానవంతుడు చేసేస్తారా అని అనేక మంది అడుగుతారు. అప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి ప్రభువు కావాల్సి ఉందని చెప్పండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఈ వ్యక్తి ప్రభువు కావాల్సి ఉంది. ఎందుకు